కళాకారుల సంఘం ఐక్య వేదిక ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేసిన కళాకారులు చేస్తున్న పనిని గుర్తించి ఇన్ని రోజులుగా వారికి పీఆర్సీ ప్రకటించకపోవడం, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కళాకారులకు పీఆర్సీ ప్రకటించినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేసిన కళాకారుల సంఘంలో నాయకులు పాల్గొన్న గోల్కొండ బుచ్చన్న, రహీముద్దీన్, రేలా విజయ్, యాకయ్య, శంకర్, రేలా కుమార్, కళాకారులు తదితరులు పాల్గొని పాలాభిషేకం చేశారు. అనంతరం గోల్కొండ బుచ్చన్న మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన కళాకారులకు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముందుగా ఉద్యోగాలు ఇచ్చి తెలంగాణ కళాకారులకు బతుకుదెరువు చూపెట్టినప్పటికీ గత ప్రభుత్వం 10 సంవత్సరాలుగా సారీలో పనిచేసుకుంటూ మరి సుదూర ప్రాంతాల్లో తిరుగుకుంటూ ఏజెన్సీ ప్రాంతాల్లో ముఖ్యంగా ములుగు జిల్లాలలో దూర ప్రాంతాలుగా పనిచేస్తున్న సారథి కళాకారులకు ఈరోజు పీఆర్సీ ప్రకటించి కళాకారుల జీవితాల్లో వెలుగులు నింపిన మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ములుగు జిల్లా సారథి కళాకారుల ఉద్యోగ సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అందరం. ఎందుకంటే 10 సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో ప్రకటించిన పీఆర్సీ కోసం మరి ఏనాడు కూడా మాకు అమలు చేసిన దాఖలాలు లేవు. అనేక కష్టాలు, అనేక ఇబ్బందులను కడుపులో పెట్టుకొని దాచుకొని మేము ఇవాళ మా కష్టాలు ఎదురు బడికి ఏర్పడకుండా వచ్చిన సందర్భంలో మా కడుపులో ఉన్న మా కష్టాలను దగ్గరగా చూసి మా సమస్యలను పట్టించుకొని మా ఇబ్బందులను చూసి ఒక్కొక్క కళాకారుడు ఈరోజు మరి కనీసం వైద్యానికి కూడా డబ్బులు లేక చనిపోతున్న సందర్భాలు గమనించి ఈరోజు పీఆర్సీ అమలు చేసి చాలా క్లిష్టమైన పరిస్థితులలో మా కుటుంబాల్లో వెలుగులు నింపి ఇవాళ మా బతుకుల్లో వెలుగు నింపినటువంటి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, మా శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి, అలాగే మా స్థానిక సీతక్క గారు, అలాగే మా మామిడి హరికృష్ణ మా డైరెక్టర్ గారికి, అలాగే ముఖ్య ఆఫీసర్గా ఉన్నటువంటి విజయ్ కుమార్ సార్కి అందరం కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఇవాళ చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే మేము ఇవాళ చాలా ఆనందంగా ఎన్నడూ కూడా ఇంత ఆనందంగా మా కళాకారుల ముఖంలో కనబడలేదు. గత ప్రభుత్వాలు చూసుకున్నా ఉంటే ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోలేని జ్ఞాపకాన్ని మాకు ఇచ్చింది. ఇవాళ దాన్ని చెప్పుకోదగ్గటువంటి గొప్ప సంతోషాన్ని మాకు కల్పించినందుకు మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, అధికార యంత్రానికి, మా సారథి పెద్దలకు సహకరించిన వాళ్ళందరూ కూడా పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు ములుగు జిల్లా కేంద్రంలో అంబేద్కర్ గారి సాక్షిగా ఇక్కడ మేము పాలాభిషేకం చేసి మా సంబరాలు జరుపుకొని మరి మిఠాయిలు పంచుకుంటున్న సందర్భం ఈరోజు ఇక్కడ ములుగులో ఏర్పడాలంటే దానికి మేము చాలా గర్వపడుతున్నాం. ధన్యవాదాలు ప్రభుత్వానికి, చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. జై టీఎస్ఎస్.